నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎండి డిజిటల్. తెలుగు ప్రజలకు అత్యంత ఇష్టమైన తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ నాణ్యతపై ఇప్పుడు విపరీతమైన దుమారం రేగుతుంది. దీంతో కర్ణాటక సర్కార్కు చురుకు తగిలింది. నందిని నెయ్యి మీద ఆదేశాలు జారీ చేసింది. అది కూడా రాష్ట్రమంతటా వర్తించేలా కావడం గమనార్హం. వాస్తవంగా 50 ఏళ్లుగా తిరుమలకు నందిని నెయ్యిని అందిస్తుంది కర్ణాటక ప్రభుత్వం. కానీ ఆ రాష్ట్రంలో దీనిపై విమర్శలు ఉన్నాయి. టీటీడీకు రాయితీపై నెయ్యి ఇవ్వడంపై కోర్టుకు ఫిర్యాదు చేశారు. అయితే రాష్ట్రంలో ఎన్నో గుళ్లకు నిధులు లేవని, భక్తులకు భారీగా వచ్చే A-B గ్రేడ్ ఆలయాలకు రాబడి ఉంటున్నా C-D గ్రేడ్ ఆలయాలకు ప్రసాదాలు పెట్టే స్తోమత లేదని, వీటికి నెయ్యి పాలు అందించాలని ప్రభుత్వం ఉద్దేశంతో ఏపీలోని ఇవ్వడంపై పలువురు ప్రశ్నించారు. నందిని అనేది కర్ణాటక ప్రభుత్వ బ్రాండ్. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ దీని ఆధునిక సంస్థ. పాలు, నెయ్యి, ఇతర అనుబంధ ఉత్పత్తులు తయారు చేస్తుంటుంది. టీటీడీకి చాలా సంవత్సరాలు నెయ్యిని అందించింది. ఇది 350 మెట్రిక్ టన్నుల పైనే ఉంటుంది. అయితే నందిని కాకుండా వేరే సంస్థ కొన్నాళ్లుగా టీటీడీకి నెయ్యి అందిస్తుంది. ఇప్పుడు లడ్డు వివాద నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ రాష్ట్ర దేవాదాయ శాఖ పరిధిలోని ప్రతి ఆలయంలో పంపిణీ చేసే ప్రసాదం, వెలిగించే దీపాలు, సత్రాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో నందిని ఉత్పత్తులనే వాడాలని ఆదేశించింది. అంటే లడ్డు, కేసరిబాద్, హల్వా, చక్కెర పొంగలి, పంచామృతాల్లో నందిని ఉత్పత్తులు వినియోగించాలి. ఇది కర్ణాటకలోని నందిని పాల ఉత్పత్తిదారులు, వ్యాపారులకు అనుకోని వరంగా మారింది. కర్ణాటకలో మొత్తం 1.80 లక్షల ఆలయాలు ఉన్నాయి. వీటన్నింటిలో 35,500 దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నాయి. వీటిలో ప్రసాదాల తయారీకి వాడి నెయ్యి, ఇతర ముడి పదార్థాలను నాణ్యతా పరీక్షల కోసం మైసూరులోని కేంద్ర ఆహార సాంకేతిక పరిశోధన సంస్థ FSSAI ప్రయోగశాలలో ప్రయోగాలకు విభాగాలు ఏర్పాటు చేస్తారు. భారతీయ ఆహార భద్రతా విలువల సంస్థ FSSAI ప్రమాణాల ఆధారంగా ఈ ప్రసాదాలకు ధృవీకరణ చేయాలి. బీజేపీ ప్రభుత్వం ఉండగా ఎన్నికల ముంగిట ఏడాదిన్నర క్రిందట కర్ణాటకలో పెద్ద దుమారం మెరిగింది. అదేంటంటే నందిని బ్రాండ్ను గుజరాత్కు చెందిన అమూల్లో విలీనం చేస్తున్నారన్న ఊహాగానాలు రావడమే. దీంతో తమ ప్రైడ్ అయిన నందిని బ్రాండ్ గురించి కన్నడిగులు గళమెత్తారు. చివరకు విలీనం లేదని తేలిపోవడంతో చల్లబడ్డారు. కాగా 2023 ముందు వరకు శ్రీవారి లడ్డూ కోసం దాదాపు 50 ఏళ్ల పాటు నందిని ఆవు నెయ్యినే వాడారు. భారతీయ డైరీ పరిశ్రమలో నందిని మిల్క్ బ్రాండ్కు అంత గుర్తింపు ఉంది. 1974 నుంచి కర్ణాటక డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద పనిచేస్తున్న ఈ నందిని మిల్క్ ఆ రాష్ట్రంలో దాదాపు ప్రతి ఇంట్లో ఒక భాగంగా ఉంటుంది. అమూల్ తర్వాత దేశంలో అతిపెద్ద మిల్క్ కార్పొరేషన్ KMF స్వచ్ఛమైన నందిని నెయ్యిని ఆవు పాలతో సాంప్రదాయ పద్ధతిలో తయారు చేస్తారు. నాణ్యతను పరీక్షించేందుకు పక్కాగా చర్యలు తీసుకుంటారు. అనేక దశల నాణ్యతా పరీక్షల తర్వాత మార్కెట్లోకి వదులుతారు. తిరుపతి లడ్డూలో ఉపయోగించిన నందిని నెయ్యికి అగ్మార్క్ సర్టిఫికేట్ కూడా ఉంటుంది.